ఆ 3 రోజులు కదండి వివాహం జరగాలి. అందుకని 3 రోజులుగా అక్కడ వివాహం జరుగుతోంది. సప్తపది మంత్రాల దాకా వచ్చింది. వచ్చిన తర్వాత ఈయన అన్నారు, సన్నికళ్ళు తొక్కించడానికి పిల్లని తీసుకెడుతున్నారు. తీసుకెడుతుంటే ఒక్కసారి శివాలయంలో దర్శనం చేసుకుని వస్తాం, ఈ నూతన వధువు నేను కలిసి అని చెప్పి తీసుకెళ్లారు. సప్తపది పూర్తయితే తప్ప వివాహం పూర్తవదు. ఈ పిల్లతో కలిసి జ్ఞాన సంబంధ ఆలయంలోకి వెడుతుంటే ఆయన వెనకాతల వారి తండ్రి గారు, తల్లి గారు, తిరు నీలనక్క నాయనారు, మామగారు, అత్తగారు, బంధువులు, సేవకులు అందరూ వెళ్ళారు. జ్ఞాన సంబంధరు కదా, అందుకని అందరూ వెళ్ళారు. వెళితే ఆయన శివుడి ముందు నిలబడి, ఈశ్వర, నేను ఏ ప్రయోజనము కొరకు ఈ లోకములోకి నువ్వు నన్ను పంపావో ఆ ప్రయోజనము పూర్తయిపోయింది. నేను వేద విరుద్ధమైన వాదనలు ఖండించి మళ్ళీ సనాతన ధర్మమును ఆవిష్కరించాను. కాబట్టి నాకు ఈ సంసారము, స్త్రీ వ్యామోహము ఇవి నాకు లేవు. నువ్వు నన్ను అనుగ్రహించి నన్ను మళ్ళీ యథాస్వరూపముగా తీసుకో అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తూ చిత్రం ఏమిటో తెలుసా అండి, నీలోకి వచ్చేద్దామనుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందిని కూడా తీసుకో అని అడిగారు. ఈయన ప్రార్థన చేసిన మరుక్షణం ఒక అగ్నిస్తంభం వచ్చింది ఆ మధ్యలోకి. ఎప్పుడు అగ్ని సంభవుడు కదండి సుబ్రహ్మణ్యుడు, మళ్ళీ అగ్నిహోత్రంలోకి పెడతాయి అవతారాలన్నీ. రమణ మహర్షి అంతే, జ్ఞాన సంబంధర్ అంతే, లేకపోతే కుమారిల భట్టు అంతే, సుబ్రహ్మణ్య ఆవిర్భావము అంతే, అన్ని అగ్ని సంబంధంగానే పెడతాయి అవతారాలు. కాబట్టి ఇప్పుడు మొట్టమొదట జ్ఞాన సంబంధర్ లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత భార్య వెళ్ళిపోయింది, తండ్రి గారు వెళ్ళిపోయారు, తల్లి గారు వెళ్ళిపోయారు. మీకు ఆశ్చర్యం ఏమిటంటే ఆ రోజున గుళ్ళో ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర నుంచి సేవకుల వరకు అందరూ అగ్నిస్తంభంలోకి ప్రవేశించి మోక్షంలోకి వెళ్ళిపోయారు. అన్నాళ్ళు ఊళ్ళో ఉండి తప్పదు మా చాలా ఆప్యాయమైన బంధువుల యొక్క వివాహం ఉంది, అక్కడికి వెళ్ళాలని ఆ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు కొంతమంది. ఎంత సన్నిహితంగా ఉండనివ్వండి, ఆ అదృష్టం ఈశ్వరుడు ఇవ్వకూడదనుకున్నప్పుడు ఏదో ప్రతిబంధకం కల్పించి దూరం చేస్తాడు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు మర్నాడు వచ్చి ఏడ్చారు, అయిపోయింది ఈ విషయం. కాబట్టి ఏమైంది అంటే వాళ్ళకి దక్కలేదా అదృష్టం. పెళ్లి కోసమని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మాత్రం మోక్షం వైపుకు వెళ్ళిపోయారు. ఈ విధంగా మహానుభావుడు అమ్మవారి పాలు త్రాగి జ్ఞానమును పొందినటువంటి తిరు జ్ఞాన సంబంధర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారముగా మనకి చెప్పబడుతుంటారు. ఇప్పుడు నేను సాధ్యమైనంత సంక్షిప్తంగా ఇవాళ ప్రార్థనా శ్లోకాలని కూడా పక్కన పెట్టి మీకు తిరుజ్ఞాన సంబంధర్ గురించి ఆవిష్కరించాను. మనం రేపు సాయంకాలం పెళ్లివారం కదండి, మరి పెళ్లివారం అయిపోవాలంటే, ఇది పెళ్లి పందిరి అయిపోవాలంటే వల్లీ కళ్యాణంతో పూర్తి చేసేస్తాను. వల్లీ కళ్యాణం వింటే ఎటువంటి ఫలితాలు వస్తాయని ఫలశ్రుతి చెప్పారో మీరు విందురు కానీ. వల్లీ కళ్యాణం చాలా తేలికైన కళ్యాణం, అదేం పెద్ద అట్టహాసంగా ఉండదు, చాలా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి యథాసమయానికి మిమ్మల్ని నేను విడిచిపెట్టేసే ప్రయత్నమే చేస్తాను. ఒకానొక సమయంలో నారద మహర్షి కైలాస పర్వతం మీద స్నేహితులతో కలిసి ముచ్చటించుకుంటున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క సన్నిధానమునకు వెళ్ళారు. లోక కళ్యాణకారకుడండి మహానుభావుడు నారదుడు. నారదుడొక్కనాడు శివనందుడిష్టులతో విహారకేలీరతుడై రహించునెడ లీలగ చేరి సమస్త లోక సంచారమునందుగాంచిన ప్రశస్త తారాద్భుత వస్తువృత్తముల్ కూరిమి చెప్పుచుండెకడు కోర్కెమయిన్ వినుచుండె స్కందుడు. నారదుడు సుబ్రహ్మణ్యుడి పక్కన కూర్చుని ఈ లోకాలలో తాను ఏ ఏ విశేషాలు చూశాడో అన్నీ చెప్పడం మొదలెట్టాడు. చెప్పడం ఒక కళ అండి. లోకంలో మీరు రామాయణంలో విశ్వామిత్రుడి దగ్గర చూస్తారు ఈ కళ. చెప్పేటప్పుడు అవతల వారు అన్ని మరిచిపోయేలా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ ఈశ్వరానుగ్రహంగా రావాలి. అయినా ప్రతిబంధకాన్ని ఈశ్వరుడు కల్పించకపోయినా తానే సెల్ ఫోన్ రూపంలో జేబులో పెట్టుకున్న పాపిని ఎవడు ఉద్ధరించగలడు? ఎవడు ఉద్ధరించలేడు. కనుక చాలాసేపు చెప్పి జటులుడు అంతట చెప్పే వినుము శంభుతనయ విన్నవింతు గంటినొక్క చోట కన్నుల పండువై మనము నలర చేయు మంచి తొడవు. నేను ఈ లోకంలో ఎన్నో క్షేత్రాలు చూశాను, ఎన్నో పుణ్యస్థలాలు చూశాను, ఎన్నింటినో చూసొచ్చాను. కానీ ఏం చెప్పమంటావు సుబ్రహ్మణ్యుడా? నీకు చెప్పవలసిన విషయం ఒకటి ఉందయ్యా అన్నారు. దేనికి వచ్చారు నారదుడు? వల్లీ కళ్యాణం చేయించడానికి వచ్చారు ఆయన. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చెప్పి ఇవన్నీ కాదు, కానీ అసలు నీతో చెప్పవలసిన విషయం ఒకటి ఉందయ్యా అనేటప్పటికీ ఆయన అలర్ట్ అయి వింటారు కదండి.
మంచి ఉత్కంఠతో అమ్మో ఏం చెప్పబోతున్నాడో అని విన్నారు. ఒకానొక మహర్షి యొక్క తేజస్సు వలన అయోనిజయై ఒక పిల్ల ఒకతే ఒక అరణ్యమునందు పుట్టి ఉండగా ఒక బిల్లనాయకునికి దొరికింది. బిల్లనాయకుడు అంటే గిరిజనుడు, అరణ్య ప్రాంతములందు వేటాడి జీవించేటటువంటి వారు. అటువంటి వారికి ఆ పిల్ల దొరికింది. ఆ పిల్లని తీసుకొచ్చి ఆయన పెంచుకుంటున్నాడు. ఆ పిల్ల 12 సంవత్సరముల వయస్సు దాటిపోయింది. దాటిపోతే ఇప్పుడు ఆ పిల్లని వాళ్ళ వంశాచారమును బట్టి కోర చేను యొక్క రక్షణకి పంపించాలి. అందుకని ఆయన చేనుని రక్షించడానికి పంపించాడు. ఆ పిల్ల అక్కడ ఒక మంచె కట్టుకుని ఆ మంచె మీద కూర్చుని పాటలు పాడుతూ ఉంటుంది. పిట్టలు ఎగిరిపోవడం కోసమని చేతిలో ఉన్నటువంటి కర్ర తిప్పుతూ పాట పాడుతుంది. ఆ పిల్ల పేరు వల్లి. ఎంత అందంగా ఉంటుందో తెలుసా పిల్ల? కలికి పరిజనముల పాలి కల్పవల్లి, సకల జన మోహనాతను చాపవల్లి, ఏ సుకృత శక్తి ధరునకో హృదయవల్లి, తన్వి ఆహ్వాయమరయ సౌందర్యవల్లి. ఏం చెప్పమంటావు ఆ వల్లి గురించి? ఆమెని సేవించేటటువంటి వారందరికీ కల్పవల్లి, కల్పవృక్షం. ఆమె యొక్క అందం చేత సాక్షాత్తుగా ఎక్కుపెట్టబడినటువంటి ధనస్సు ఎదుటివారి మనస్సుని దోచుకుంటుంది. అటువంటి ఏ సుకృత శక్తి ధరునకో, ఎవడు మహానుభావుడు గొప్ప తపస్సు చేస్తున్నాడో అటువంటి భార్య రావాలని, అటువంటి వాడికి కాపోతున్నటువంటి హృదయవల్లి, అటువంటి అమ్మాయి సౌందర్యవల్లి. ఆ అమ్మాయే రాశీభూతమైనటువంటి సౌందర్యం. కమలము కమలము, శిశిబింబము శిశిబింబమే అరయ సవతు వచ్చునకో, కమనీయ కోమలంబగు రమణీమణి మోమతోన రాతి విఘాతి. చంద్రబింబాన్ని చూపించి వెండి కంచం ఇలా ఉంటుందని చెప్పాం అనుకోండి, అసహ్యంగా ఉంటుంది. ఎలా కుదురుతుంది? చంద్రబింబంతో పోలిక వేరొకటి ఉండదు. మీరు చూడండి, ఇది ఆ చంద్రబింబం ఇలా ఉంటుందండి అని మీరు ఎంత వర్ణించి చెప్తే చంద్రబింబం యొక్క శోభకు అర్థం అవుతుంది. ఆ పౌర్ణమి నాటి చంద్రబింబం కింద కూర్చుని అలా మబ్బులు వెళ్ళిపోతుంటే మెరిసిపోతున్న చంద్రబింబం, దాని మధ్యలో తేలికగా ఉన్నటువంటి ఒక మత్స, అందులోంచి వచ్చేటటువంటి వెన్నెల, ఆ వెన్నెట్లో కూర్చుని మళ్ళీ అప్పుడు చేసినటువంటి అప్పులు చిట్టాలు, కట్టవలసిన వడ్డీలు, ఎవడో తిట్టిన తిట్లు, ఇలాంటివి గుర్తు తెచ్చుకోకుండా చక్కగా ఏ చిత్రనలీయం లాంటి కావ్యాన్నో ఏ రామాయణాన్నో తలుచుకుంటూ మీరు మేడ మీద పడక కుర్చీ వేసుకుని అన్ని లైట్లు ఆర్పేసి పక్కనే మేడ మీదకి ఎక్కుతున్నటువంటి జాజి తీగ అరవిరిసినప్పుడు వచ్చిన జాజి పూల మించి వచ్చిన వాసన పీలుస్తూ ఆకాశంలో మబ్బులు అలా వెళ్ళిపోతుంటే మబ్బుల చాట్ నుంచి ప్రకాశిస్తున్న చంద్రబింబాన్ని చూస్తుంటే, చుక్కల్ని చూస్తుంటే ఎంతసేపు గడిపినా ఏమిటండి కిందకి రారు అంటే వస్తున్నానులే అని మీరు విడిచిపెట్టి వెళ్ళలేని చంద్రబింబాన్ని దేంతో ఉపమానం చెప్పగలరు? చెప్పలేరు. కనుకంటున్నారు కమలము కమలము శిశిబింబము శిశిబింబము. తామర పువ్వుకి అందం ఎవరు చెప్పగలరు? అసలు ఆ తామర విచ్చుకోవడంలో ఉందండి అందం. బంతి పువ్వుకి తామర పువ్వుకి చాలా తేడా ఉంటుంది విచ్చుకోవడంలో. ముందు ఉన్న రేకులు ఏవున్నాయో అవి బాగా విచ్చుకుని ఇలా కిందకి వంగిపోతాయి. తర్వాత విచ్చుకున్నవి ఏవున్నాయో అవి కొద్దిగా అలా వాళ్తాయి. ఆ తర్వాత ఉన్నవి ఏవున్నాయో అవి కొంచెం వంగుతాయి. ఆ తర్వాత ఏవున్నాయో గుండ్రంగా సైనికుల్లో నించుంటాయి. ఈ మధ్యలో దుద్దు ఉంటుంది పచ్చగా, దాని మీద చిన్ని 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 కేసరములుంటాయి. లోపల నీటి బిందువులు ఆ రేకుల మీద నిలబడి ఉంటాయి, చిన్న బిందువులు మంచులో తడిసి. మీరు ఆ తామర తూడు కొయ్యగానే కింద నుంచి నీటి చుక్కలు పడుతుంటాయి. 2 చేతుల్లోకి అరవిరిసిన తామర పువ్వుని ఇలా పట్టుకుంటే అందులోంచి పద్మ సుగంధ మారుతి అన్నట్టుగా ఆ చల్లటి వాయువు మీకు తగులుతుంటుంది. ఏ పువ్వుకి ఉండని విధంగా మీరు ఇలా ముఖం దగ్గరకు పెడితే చల్లగా ఉంటుంది తామర పువ్వులోంచి వచ్చేటటువంటి గాలి. ఆ దుద్దు, ఆ అందం, ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ రేకులు, వాటిని చూస్తుంటే పద్మమో పద్మమే, దీని అందం దేనికి వస్తుంది అనిపిస్తుంది. అందుకే కదా ఎక్కడ పోల్చినా అమ్మవారిని ఈ పద్మంతో పోలుస్తారు అనిపిస్తుంది. నారదుడు అన్నాడు, ఏమయ్యా ఆ అమ్మాయి ఎలా ఉంటుందంటే నేనేం చెప్పను. చంద్రుడి గురించి చెప్పాలంటే చంద్రుణ్ణి చూడాలి, పద్మం గురించి తెలుసుకోవాలంటే పద్మాన్ని అలా పద్మ సౌందర్యాన్ని అనుభవించిన వాడై ఉండాలి. అంతేకాని తామర పువ్వుని ముట్టుకోవడంలో మనిషి యొక్క సంస్కారం తెలిసిపోతుందండి. రేకులు పట్టుకుని తామర పువ్వు ఇలా లాగాడనుకోండి,
ప్రపంచంలోకెల్లా అసహ్యమైన పూజ, ఈశ్వరుడు నిరసించే పూజ, మనం చూడకూడని పూజ, ఒకరు చెయ్యకూడని పూజ ఏమిటో తెలుసా అండి? పువ్వుని చేతిలో పట్టుకుని రెక్కలు లాగేయడం. నేను చాలా దేవాలయాల్లో చూస్తుంటాను, నీకెవడు చెప్పాడు అలా రెక్కలు విప్పి పూజ చేయమని? ఈశ్వరుడు ఎంత కుందిపోతాడో తెలుసా అండి అలాంటి పిచ్చి పనులు చేస్తే. గులాబీ రేకు యొక్క మొదలు తుంపేసి ఇలా నలిపేసి పువ్వులు చేసేయడం. నేను ఒకానొక సభకెడితే ఏదో మహానుభావుడు వచ్చినట్టుగా ఈ గులాబీ రేకులు తెలియారు. నాకు ఎంత కోపం వచ్చిందో అసలు. ఎర్రటి పువ్వు తొక్కకూడదు, అది సౌభాగ్య వస్తువు. అలాంటిది ఎంత అందమైన పువ్వు అండి ఆ గులాబీ పువ్వు, ఎంత సున్నితమైన రేకులతో ఉంటుందండి. ఒక్కరోజు గడిచి మరునాటి సూర్యోదయానికి తనంత తానుగా తన స్వరూపాన్ని విడిచిపెట్టి రేకులు రాల్చేసే లక్షణం ఉన్నది. గులాబీ దండ పట్టుకోవాలంటే భయం వేస్తుంది, రేకులు రాలిపోతుంటాయి. అలాంటి గులాబీ పువ్వుని ఇలా 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 విప్పేసి మంత్రపుష్పం పేరు చెప్పి ఇలా పెట్టేసి, నీకు ఈశ్వరుడు కంఠం ఇచ్చాడు కదా అని కుక్కరిచినట్టు నువ్వు అరిచి ఈ పువ్వుల రేకులు పట్టుకెళ్ళి శివుడి మీద వేస్తావా, భగవంతుడి పాదాల మీద వేస్తావా? నీకు ఏ సౌకుమార్యం ఉందని పూజ చేస్తున్నావు? నువ్వు తప్పుడు పని చేస్తున్నావు, చేయకూడదు అలాగా. పూజ యందు పువ్వుల యొక్క రేకులు విప్పి తుంపరాదు, మహాదోషం అది. మీరు చూడండి, మీరు పద్యం చదువుకుంటే మీకు అర్థం అవ్వాలి. ఒక్క పువ్వు వేయండి, వేసేటప్పుడు ఆ పద్మాన్ని అనుభవించండి. ఈశ్వర, ఇది నీ నిర్మాణ కౌశలం, ఏమందమయ్యా ఈ పువ్వు అని మీరు అనుభవించి, ఎవడు నిర్మాతయో వాడి పాదములు చేరుతోందని వాడి పాదముల చెంత వెయ్యండి. చిత్రం ఏమిటంటే, మీరు మరునాడు ఉదయం అదే తామర పువ్వుని ఇలా పైకెత్తండి. రేకులలో నిన్న నించున్నటువంటి ఆ శక్తి ఉందే, అది ఒడిలిపోయి ఇలా పడిపోతాయి. చిత్రం ఏమిటంటే, మందార పువ్వు ఒకటి, తామర పువ్వు ఒకటి మీరు మూర్తికి బాగా దగ్గరగా పెడితే, ఈ పడిపోతున్న రేకులు ఏ మూర్తి మీద పడ్డాయో ఆ మూర్తి మీద తెరపడినట్టుగా పడి గట్టిగా పట్టేసుకుంటాయి. మరి నిజంగా ప్రాణోత్క్రమణ వేళ పరమేశ్వరుడి మీద దోమతెరగా పడిపోయి ఇన్ని జన్మలకి దొరికిన పాదాలు విడిచిపెట్టగలవా అని గట్టిగా పట్టేసుకుంటాయో. మీరు తెలియక తామర పువ్వుని కానీ మందార పువ్వుని కానీ తీసేశారనుకోండి, అవి మూర్తులు కూడా పట్టుకొచ్చేస్తాయి. నాకనిపిస్తుంది, ఇంత కోమలమైన హృదయమున్న పువ్వుతో పాటు ఈశ్వరుడే కదిలిపోతున్నాడేమో అనిపిస్తుంది. ఎవరికి కావాలరా నీ దిక్కుమాలిన పూజ? ఇలా నువ్వు కోమల హృదయంతో ఎప్పుడైనా ఒక్క నిమిషం చేసావా? ఆ పువ్వు చూడు, ఇందుకురా నీ ఇంట్లో దాంతో వెళ్ళిపోతున్నాడేమో భగవంతుడని తల ఉంచి వెంటనే క్షమార్పణ. నాకు అందుకే మందార పువ్వు కానీ తామర పువ్వు కానీ భగవన్మూర్తికి దగ్గరగా పూజ చేయాలంటే చాలా భయం. అవి ఈశ్వరుణ్ణి హత్యేసుకుంటాయండి, కౌగిలించేసుకుంటాయి. కాబట్టి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. చంద్రుడు చంద్రుడే, పద్మము పద్మమే, వల్లి వల్లే, అంత అందగత్తి. కాబట్టి అటువంటి వల్లి నీ భార్య కావాలి, ఇది నా కోరిక. కాబట్టి నీ భార్య కావాలని ఎందుకంటున్నానో తెలుసా? ఎంత చిత్రమైన మాట చెప్పాడో తెలుసా అండి నారదుడు. నిజంగా వల్లి కళ్యాణం పద్యాలన్నీ నేను చెప్పేద్దామని ఓ వెర్రి టిక్కులు పెట్టేస్తాను, కానీ తీరా వచ్చేటప్పటికి గడియారం అనేటటువంటి ఒక వస్తువు ఒకటి ఉంటుంది, అందుకని భయం. సరే, అధిపా చందనగంధి దేహంబు సౌరభమును కలరి ప్రచండ సర్పములు చేరి పాయకున్నవి ఏవేళ పనతి యారువేణి అను దంభములు గని ఎక్క మీరా. ఏమయ్యో నీకు తెలుసా, ఆ పిల్ల చుట్టూ పావులుంటాయి ఎప్పుడు. ఆ పావులు విడిచిపెట్టవు. ఎందుకు విడిచిపెట్టవో తెలుసా? సాధారణంగా పావులు మొగలి చెట్టును ఆశ్రయించి ఉంటాయి ఆ సువాసనకి. అలాగే బాగా పెద్దదైన చందన వృక్షపు యొక్క తొర్రలో పావులు పడుకుంటాయి. వల్లి ఎక్కడుంటే అక్కడ పావులు ఆమె ఒంటిని పట్టుకుని వేలాడుతుంటాయి. ఆ పావులు వదలవు. నువ్వు చూసి భయపడకూడదు సుమా. ఆ పావులున్నాయే వాటికి ఒక చిత్రమైన లక్షణం ఉంది. ఎవరు ఆ పిల్ల ఒంటిని పట్టిన పావుల్ని చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యాన్ని విడిచి ఉండలేక పొంగిపోతారు అన్నాడు. ఏమిటిది పావులు పట్టుకోవడం ఏమిటి, సౌందర్యం ఏమిటి అనుకున్నాడు సుబ్రహ్మణ్యుడు. ఏమిటో తెలుసా, పావులు అందరూ ఒంటికి అంగరాగములు రాసుకుంటే సువాసనలు వస్తాయి, వల్లి ఒంటి నుంచి సహజంగా సువాసనలు వస్తాయి. ఈ సహజ సువాసనలు పీల్చడానికి పెద్ద పెద్ద పావులు వేలాడుతున్నాయా అన్నట్టుగా, నల్లత్రాచులా అన్నట్టుగా ఆమె యొక్క కేశపాశం వేలాడుతుంటుంది. అంత అందమైన కేశపాశం. పిల్లాడివయ్యో యవ్వనంలో ఉన్నావు, వెళ్ళి వల్లి కేశపాశాన్ని కాని చూశావా?
నేను నిజం చెప్తున్నాను, ఆ అమ్మాయి చిటికిన వేలు పుచ్చుకుంటే తప్ప కైలాసానికి రావు. ఇప్పుడు సుబ్రహ్మణ్యుడి మనస్సు ఏమైపోతుందండి? ఆ పిల్లని చూడవలసిందే, ఏదో అంత అందంగా ఉంటుందా అనుకున్నాడు ఆయన. ఎంత అది నిజంగా ఆ మనస్సు రంజిల్లేటట్టుగా అలా చెప్పడం, కళ్యాణకారకం కావడం యోగ్యులైన వారి మధ్య, అది కూడా చాలా గొప్ప విషయం అండి. చిత్రనలీయం చదువుతుంటే మీకు హంసరాయబారంలో ఇలాంటివి ఎన్ని పద్యాలు వస్తాయో నిజంగా. కాబట్టి తావి చైతన్యమలరకుందనపు బొమ్మ స్థైర్యమవయవముల కల్గు చెప్పల ఎప్పుడు కుందునొందక ఎలరారు ఇందురేఖ అరయ అఖిల జగన్మోహనాంగిరమణి. ఒక బంగారంతో బొమ్మ చేసి అక్కడ పెట్టారనుకోవా, చాలా గొప్ప అందగత్తిని చూసిన వాడు ఏమంటాడు? అపరంజి బొమ్మ అంటాడు. సాధారణంగా పెళ్లి కూతురు చాలా బాగుందనుకోండి, తండ్రి గారు కానీ ఎవరైనా పెద్దలు, లేకపోతే సాధారణంగా తండ్రి గారు అడిగితే బాగుండదు, తన మనసులో అమ్మాయిని చేసుకుందామని ఉంటే కొడుకు ఏమైనా అంటే నచ్చ చెప్పడం ఎందుకని, మనసు బాగా కనిపెట్టగలిగిన స్నేహితుల చేతో లేకపోతే ఆ వయస్సు బంధువుల చేతో అడిగిస్తారు. వాళ్ళు సాధారణంగా మాట చెప్తారు, ఏమిటి మొహం వంక పెట్టడానికి ఏముందా, పిల్ల బాగుందా అని నిన్ను అడగడానికి మాకే నోరు రావట్లేదు, బంగారం బొమ్మ కదరా అంటారు కదండి. అపరంజి బొమ్మ, బంగారం బొమ్మ అందంగా ఉండొచ్చు, సొబగేది ముట్టుకుంటే. అందుకని నారదుడు అంటున్నాడు, చైతన్యవంతమగు అపరంజి బొమ్మ, ఈ బొమ్మ చైతన్యంతో కూడిన బంగారు బొమ్మ, మా వల్లంటే ఏమనుకుంటున్నావయ్యా అని నారదుడు పొంగిపోతున్నాడు ఆ వల్లి గురించి. అటువంటి వల్లి ఆ వల్లి. కాబట్టి ఒక్కసారి వెళ్ళి చూడు, ఆ వల్లి అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. కేవలము బాహ్య సౌందర్యం అనుకుంటున్నావా? అంతః సౌందర్యం అటువంటిది. పార్వతీదేవికి ఉన్నటువంటి సహజ సౌందర్యమేదో అటువంటిది ఆవిడికి అబ్బింది. అటువంటిది నీకు భార్య అవుతుంది. ఎందుకంటున్నానో తెలుసా? ఒకనాడు నేను ఏమీ తోచక మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. మా నాన్నగారు లోకంలో ఉన్న విషయాలన్నీ చెప్తూ మనస్సు బాగా హత్తుకోవడానికి, ఒరే నీతో స్నేహితుడున్నాడే వాడికి ఫలానా అమ్మాయితో వివాహం అవుతుంది, ఎందుకని చతుర్ముఖ బ్రహ్మగారు ఈయనగా రాసింది, అందులో కనుక్కోవడం కోసమని జాతకాలు చెప్పి ఆయన కొడుకు స్నేహితులకు ఎవరెవరు పెళ్ళాలుగా వస్తారో కనుక్కున్నట్టు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే, అంటే ఏమిటి ఉద్దేశం? తండ్రి గారు కూడా ఆయన కూడా బ్రహ్మగారు కూడా మెల్లిగా కుమారస్వామి మనస్సు పెళ్లి వైపుకి మళ్ళిస్తున్నారు. ఒరే బాబు నీ స్నేహితుల్లో ఫలానా వాడికి ఫలానా వారి అమ్మాయి పెళ్లి అవుతుంది, ఫలానా వారి అబ్బాయికి ఫలానా అమ్మాయి పెళ్లి అవుతుంది అని అన్నీ చెప్పారు. చెప్పినప్పుడు నాతో ఏం చెప్పాడో తెలుసా కుమారా? నారదుడు చెప్తున్నాడు, నారదుడికి చెప్పారనమాట అండి. అందుకని నారదుడు ఇప్పుడు అది వచ్చి సుబ్రహ్మణ్యుడికి చెప్తున్నాడు. మహానుభావుడు అందానికి మారుపేరైన వాడు ఉన్నాడే, జగదంబ అందాలు తన అందాలుగా పుట్టినవాడు. శంకరాచార్యుల వారు అయితే అన్నారు, చంద్రుడికైతే మచ్చ ఉంది, మచ్చలేని చందమామలు 1,000,000 మంది వస్తే సుబ్రహ్మణ్యుడు అన్నారు. అంత అందగాడే. అందగాడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యుడికి భార్యగా ఎవరవుతారో తెలుసా? వల్లి భార్య అవుతుంది. దాని చేత కొన్ని విషయాలు లోకానికి తెలుస్తాయిరా అని చెప్పారు. ఆమె నీ భార్య అవుతుందయ్యా అనేటప్పటికీ చూడండి చాలా సంతోషంగా అవుతుంది. ఈయన మనస్సు వినగానే ఏదో చేసుకుందాం అనుకున్నాడు అనుకోండి, నీకు భార్య బహుశా ఇటు దక్షిణం వైపు నుంచి వస్తుందయా, ఓ పల్లెటూరు నుంచి వస్తుందయా, పిల్ల చాలా తెల్లగా ఉంటుందయా అని ఏవో కొన్ని లక్షణాలు చెప్తున్నారు అనుకోండి. అవన్నీ తన మనసులో అనుకుంటున్న పిల్లవే అనుకోండి. మనకు ఆ అమ్మాయితో పెళ్లి అయిపోతుంది అనుకున్న పెళ్లి కొడుకు ఎంత ఆనందపడిపోతాడో అలా సుబ్రహ్మణ్యుడు ఆనందపడిపోయాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆయన్ని ఆ భిల్లపురానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ వల్లీదేవి యొక్క సౌందర్యాన్ని చూడడం కోసమని, ఆవిడ ఎలాగో మంచి దగ్గరికి పొలం కాపాడడానికి వస్తుంది కదా అని అక్కడ నించున్నాడు. ఆయన వెళ్ళి నించునే సమయానికి ముందే నారదుడు వల్లీదేవి ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. నారదుడు వచ్చాడని తెలియగానే మహానుభావుడు ఆటవికుడైన ఆ రాజు ఎదురొచ్చాడు. తేనియను జారపప్పును తీయని పలు ఫలములను పువ్వులను తెచ్చి భక్తితోడనిచ్చి సేవించి నిలచిన ఎరుకరేణిగాంచి హర్షించి అనియే అక్కరని మౌని. మంచి మంచి పువ్వులు, కాస్త తేనె, పళ్ళు, ఎవరి దగ్గర ఏ సంపత్తి ఉంటుందో అటువంటిదే కదండి పెడతారు. ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారు. నారదుడు వాటన్నింటినీ చూసి సంతోషించి
ఒక మాట చెప్పాడు, నీకు ఒక చాలా శుభవార్త చెప్తాను. ఊరకరారు మహాత్ములు అటువంటి వారు వచ్చారంటే మంగళమే కదండి మరి. అందుకని శమమ నీకు నీ సతికి చల్వగు నీ సుతయైన వల్లికా తామరసోద్భవుండు విను ధన్యుని చేయుతలంపుతోడ ఈ శ్రీమతి నీకు పుత్రికను చేసే ప్రియంబుగ వ్యధనాథ మిమ్మీని భవాంబురాసి ధరింపగ చేయును నమ్మునానుడి. నీకు నీ భార్యకి గొప్ప సత్కారం జరగబోతోంది. మిమ్మల్ని ఇద్దరినీ ఈ జన్మతో ఇంక ఉద్ధరించాలనే పరమేశ్వరుడు ఈ పిల్లని నీకు కూతురుగా పంపాడయ్యా. ఈ వల్లి ఎవరనుకుంటున్నావు? ఈ వల్లీదేవిని పెళ్లి చేసుకోబోయేటటువంటి వాడు లోకంలో యవ్వనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని ఇవాళ కోరుకుంటోందో, ఎవడు జగదంబ యొక్క అందాలు పోసుకున్నవాడో, ఎవడు పరమ సౌందర్య రాశి అయిన శంకరుడి యొక్క తేజమును పొందినవాడో, ఎవడు గొప్ప వీరుడో, ఎవడు మహాజ్ఞానియో, ఎవడు దేవసేనాధిపతియో, అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు. నీ అదృష్టమే అదృష్టం అంటే ఆయన అన్నాడు, ఎవరికి తోచిన సంస్కారంతో వాళ్ళు మాట్లాడతారు కదండి. ఈ మంచి మాట విని, దేవరా నా సుతకు మగండేవాడిట్టిండగునకో ఇరిగింపుము పిండేవేళయగునో మీ నుడి ఆ వేదము పగిది సత్యమందరు గొరవల్. అయ్యా మీరు చెప్పిన మాట నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పిల్లకి ఎప్పుడు పెళ్ళవుతుందో, ఈ పెళ్లివారందరూ ఎప్పుడు మా ఇంటికి వస్తారో ఏమిటో ఒక్కసారి నాకు చెప్దురు అన్నారు. అంటే నారదుడు పరమ సంతోషంగా అన్నాడు, శివునకు కట్టురాసుతకు చెల్వకు నందనుడాదితేయ సైన్య విభుండు తారకాసురుని హంత ప్రలంబ విఘాతి బాణ దైత్య వధకరుండు క్రౌంచగిరి దారుణడాఢ్యుడు కార్తికేయుడి అవలిని రాణిగా నొనగలండు ధ్రువంబు వనేచరగ్రణి. ఓరి వెర్రివాడా, నువ్వే ప్రయత్నాలు చెయ్యక్కర్లేదురా, వచ్చేస్తున్నాడు. క్రౌంచ పర్వతాన్ని భేదించినవాడు, తారకాసుర సంహారం చేసినవాడు, శూరపద్ముణ్ణి సంహరించినవాడు, శక్తి ఆయుధాన్ని పట్టుకున్నవాడు, కార్తికేయుడిని పేరున్నవాడు, పార్వతీ పరమేశ్వరుల యొక్క పుత్రుడైన వాడు, తనంత తానుగా వచ్చి వలచి తీసుకెళ్తాడు నీకన్నేని. నువ్వేం బెంగ పెట్టుకోగల కూర్చో చాలు. చాలా పొంగిపోయాడు. నీ మాటకి వేదానికి తేడా ఏముందయ్యా, అది ఎంత సత్యమో ఇదెంత సత్యం, కాబట్టి జరిగి తీరుతుందన్నాడు.